Once again, I welcome you all to our Bible lesson on discipleship. Today, we are studying lesson number 10F, that is fellowship and involvement in ministry. దేవునికి వందనం చెల్లించుకుందాం. శిష్యత్వం అనే అంశం మీద మనము నేర్చుకుంటాం కనుక ఈ దినము మన పాఠం యొక్క సంఖ్య ఏంటంటే 10F. పాఠం యొక్క అంశం ఏంటంటే సహవాసం మరియు సంఘ సేవ. ఫెలోషిప్, సహవాసం. సహవాసం అంటే ఏంటి? జస్ట్ మీ ఐడియా చెప్పండి. సహవాసం అంటే కూడుకుంట. సహవాసం అంటే ఒకరికొకరు కలుసుకుంట కదా. కనుక ఫెలోషిప్ ఏంటంటే అదే ఫెలోషిప్ అంటే కూడుకుంటా, ఒకరిని కలుసుకోవటము కదా. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 42 నుంచి 47 వచనం మనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 2 verses 42 to 47. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వారికి భయం కలిగెను. ఇక్కడేం చూస్తున్నామంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనం మనం చూసినప్పుడు అక్కడ ఏముందంటే 42వ వచనం మెయిన్ థింగ్. అక్కడ ఏముంటుందంటే వాళ్ళు ఏం చేసినారంట, వీరు అపోస్తల బోధయందును. వీరు అంటే ఎవరు? మారుమనసు పొందిన బిడ్డలు. ఎంతమంది మారుమనసు పొందిన రోజు? 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఎంతమంది? 3,000 మంది. ఇప్పుడు మన బాప్తిజం అంటే చాలా మందికి వెనకంజ వేస్తుంటారు. బాప్తిజం అంటే తీసుకోనా వద్దా, ప్రభుని నమ్ముకోనా వద్దా అని ఆలోచన చేస్తుంటారు కదా. కనుక ఒక్క దినమే పేతురు యొక్క మరి వాక్యం విన్నప్పుడు మరి యాక్ట్స్లో అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 వచనంలో వారంతా మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమైనా వాళ్ళు సంఘంలో, వాళ్ళే సంఘము. అదే సంఘం అక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. అంతకుముందు సంఘం లేదు కదా, అదే సంఘం. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘంలో సహవాసంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహవాసంలో ఉన్నట్టు కదండి. మనసు 42 వచనంలో వీరు అపోస్తల బోధ దేంట్లో ఉన్నారు? అపోస్తలుల బోధలో ఉన్నారు. కనుక నేను తరచుగా చెప్తున్నా ఏంటంటే మన సిద్ధాంతంలో ఉండాలి, సిద్ధాంతం దాటిపోవద్దు. మనం డాక్ట్రిన్లో ఉండాలి, దేవుని యొక్క డాక్ట్రిన్లో మనం ఉండాలి, యేసయ్య డాక్ట్రిన్లో ఉండాలి. కనుక మరి ఈ వీళ్ళెవరు? అపోస్తలుల బోధ అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన అపోస్తలుల బోధ? వాళ్ళని బుక్స్ రాసినారా, లేక వాళ్ళని తయారు చేసినారా? లేదు. వాళ్ళు యేసు ప్రభుతో ఉండి 3,500 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి నేర్చుకొని అది వాళ్ళు బోధిస్తున్నారు. కనుక మన బోధ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్ నుండి వస్తుంది. మన బోధ అంతా యేసయ్య మాటలే. అది మన డాక్ట్రిన్ లేక సిద్ధాంతం. మరి ఈ ఉదయకాలము ఈ సాయంకాలం మరి ఏం చేద్దామంటే మనము ఈ ఫెలోషిప్ అనే మాట మనకు అర్థమైపోయింది. ఏంటి? మనం కలిసి ఉంటాం కదా. ఇప్పుడు మనంతా కలుసుకున్నాం. ఇక్కడ ఒక 10 మంది మనం కలుసుకుంటే ఇదేంటిది? ఫెలోషిప్ కదా, ఫెలోషిప్. అయితే ఈరోజు బెనిఫిట్స్ ఆఫ్ ఫెలోషిప్ అనే అంశం మనము ధ్యానించుకుందాం. బెనిఫిట్స్ ఆఫ్ ఫెలోషిప్ లేక మరి ఈ సహవాసంతో వచ్చే లాభాలు. బెనిఫిట్స్ అంటే లాభాలు. ఒక మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనము ఎంత లాభం వస్తుందని చెప్పి మనం ప్లాన్ ఇస్తాం కదా. ఒక బిజినెస్ మనం అనుకున్నప్పుడు చిన్న బిజినెస్ చేయము కదా. మనము ఒక 1,000 రూపాయలు చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే కనీసం 2,000 దాన్ని చేసుకొని చూస్తాం. ఒక 10,000 బిజినెస్ స్టార్ట్ చేస్తే కనీసం అది 15,000 మనకి రిటర్న్ రావాలి. 1,00,000 రూపాయలు బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి కనీసం 1,50,000 లేక 2 లక్షలు డబుల్ రావాలి ఆశపడుతుంటాం కదా. లేకపోతే మనం ఉట్టిగానే డబ్బులు పెట్టేసి మనము లాభాలు లేకపోతే ఏమవుతుందని సోషల్ సర్వీస్ అంటారు, సోషల్ సర్వీస్ అంటారు దాన్ని కదా.
కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే బెనిఫిట్స్, సహవాసంలో మనకి వచ్చే లాభం. మేలులు లేక లాభాలు కదండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. 1 John chapter 1 and verse 3. మాతో కూడా ఆ, మీకును సహవాసం కలిగినట్లు సహవాసం కలుగునట్లు మేము ఉమ్, చూసిన దానిని ఉమ్, వినిన దానిని ఆ, మీకు తెలియజేస్తున్నాము. praise the Lord. Hallelujah. ఎవరైనా? యోహాను యోహాను. కదా, శిష్యుడిని యోహాను. ఆయన యేసయ్య దగ్గర ఉండి 3 సంవత్సరాలు అన్ని నేర్చుకొని కదా, మరి ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? మీతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మీకు సహవాసం కలుగునట్లును మేము చూసిన దానిని ఏం చూసినారు వాళ్ళు? యేసయ్యని చూస్తున్నారు, యేసయ్య అద్భుత కార్యాలు చూసినారు కదండి, యేసయ్య మహత్కార్యాలు చూసినారు, యేసయ్య చనిపోయింది చూసినారు, యేసయ్య తిరిగి లేచింది చూసినారు. అవన్నీ చూచినది వినిన దానిని మళ్ళీ వినదాని అంటే యేసయ్య పలికిన ప్రతి మాట, పలికిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కనుక మన సహవాసం ఎవరితో ఉన్నది? దేవునితో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కేవలం ఇక్కడ 10 మంది మనం ఇక్కడ కూడుకున్నామంటే ఏదో మనం సహవాసం కాదది కదా. మన సన్నిధి మన ఇందాక కదా ప్రార్థన చేసేటప్పుడు ఏమిన్నా మనం ఇక్కడ 2-3 నా పేరుట ఉంటారో నేను అక్కడ ఉంటాను సెలవిచ్చిన దేవా అని చెప్పి ప్రార్థన చేసిన రాయగారు కదా. కనుక మరి ఎక్కడ 2 లేక 3 ఉంటారో అక్కడ యేసయ్య ఉంటాడు. కనుక అదే ఫెలోషిప్ అన్నమాట. కనుక ఫెలోషిప్లో వచ్చే మరి మేలు ఏంటంటే మొదటి పాయింట్, ఒకరినొకరు మనము బలపరుచుకుంటాం. We encourage one another. Encouraging one another. ఒకరినొకరు ఏం చేసుకుంటాం? మనము బలపరుచుకుంటాం. ఫిలిప్పి మొదటి అధ్యాయము 3-11 వచనం చదవండి. నేను ఆపను, చదువుకుంటే చాలా వచనాలు లేక చదివేసింది. ఫిలిప్పి మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 11 వచనాల వరకు. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలినవారై ఉండటం చూచి మీలో ఈ సత్యక్రియను ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించమని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. నా బంధకములు ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలిన వారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మీరందరి గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీకు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు క్రీస్తు మొదలైన నీతి ఫలముతో నిండిపోయిన వారై క్రీస్తు దినమునకు నిష్పకటమును నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. చూడండి ఎన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు కదండి. సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీ సహవాసము మీ గురించి నేను ఎట్లా మరి ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ విషయాలతో చెప్తున్నాను. కనుక మరి మొదటి పాయింట్ ఏంటంటే వి ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరినొకరు ఏం చేసుకుంటాం? మనము బలపరుచుకుంటాము. రెండో పాయింట్ ఏంటంటే మొదటి ఏంటంటే ఎంకరేజింగ్ కదా. రెండోది ఏంటంటే వి స్ట్రెంగ్తన్ వన్ అనదర్. ఒకరినొకరు ఏం చేయాలి? మనము బలముగా చేయాలి. ఒక మరి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక 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 కర్ర తీసుకొని, ఒక కర్ర ఉందనుకోండి, ఆ కర్ర తీసుకొని దాని తంట ఏమవుతుంది? ఇరిగిపోతుంది.
2 కర్రలు తీసుకొని 2 కర్రలు పెట్టిన తర్వాత ఏమవుతుంది? కొద్దిగా బలం పెడితే అది కూడా ఇరిగిపోతుంది. 3 కర్రలు పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అట్లా 4, 5, 10 కర్రలు పెడితే ఏమవుతుంది? ఇంక ఇరగదు, వాడి తరం కాదు ఇక కదండి. కనుక ఫెలోషిప్లో ఏముంటుందంటే స్ట్రెంగ్త్ అని ఉంటారు. సహవాసం ఏముంటుంది? స్ట్రెంగ్త్. సహవాసంలో బలము. ప్రయత్నంలో హల్లెలూయా కదండి. సహవాసంలో బలపరచుకోవాలి, ఒకరినొకరు బలపరచుకోవాలి. అంటే మన మాటలతో, మన ప్రార్థనతో ఒకరికొకరు ఏం చేయాలి? మనం బలపరచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనం చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verses 11, 12 and 13. మనమందరము 4, 11, 12, 13. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. కనుక మరి మనం ఏ విధంగా బలవంతులు అవుతాము? సహవాసంలో వాక్యం చేత బలము కదా. వాక్యం చాలా ఇంపార్టెంట్. కనుక మరి మనకు ఎవరిని ఇచ్చినాక? అపోస్తలుని ఇచ్చినాడు, ప్రవక్తలను ఇచ్చినాడు కదా, పాస్టర్స్ని ఇచ్చినాడు, అంతేకాకుండా సువార్తికులను ఇచ్చినాడు, అంతేకాకుండా బోధకులను ఇచ్చినాడు. కనుక వీరి ద్వారా మనకి ఏమొస్తుంది? వాక్యం అనేది మనకి వస్తుంది. ఆ వాక్యం చేత ఏమవుతుంది? మనకి బలం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక బలం కలిగిన బిడ్డలుగా మనం జీవించాలని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12. రోమన్స్ చాప్టర్ 1 verses 11 and 12. మీకు స్థిరపడములని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలని ఆత్మతో సంబంధమైన కృప వరమే దైవాను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలని మిగుల ఆపేక్షించుచున్నాను. కనుక మరి సహవాసం ద్వారా మనకి ఏం చేస్తున్నాం? మనము బలవంతులుగా మనము మారుతున్నాం. ఇంకొక వర్డ్ కూడా చూసినాం అక్కడ. ఏంటంటే మరి పరిపక్వం అనే వర్డ్ చూసినాం. అంటే కంప్లీట్ అన్నమాట. మనకి ఇంకా కంప్లీట్ అంటే మరి మనం సంపూర్ణంగా అవటం అనే మాట చూసినాం. కనుక ఈ సహవాసంలో మనం ఏమవుతున్నాం? బలము పొందుతున్నాం. ఆత్మలో మనము బలము పొందుతున్నాం. 3వ పాయింట్ ఏంటంటే వి టీచ్ అండ్ అడ్మానిష్ వన్ అనదర్. 3వ పాయింట్ ఏంటి? వి టీచ్ అండ్ అడ్మానిష్ వన్ అనదర్. అంటే మనం ఒకరు మరి బోధించుకొని ఏం చేస్తుంటాం? మనము హెచ్చరించుకుంటాం. ఒకరినొకరు బోధించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. చాలా అవసరమైంది కదండి. మనం మరి ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? మనము వాక్యం చేత మనం చెప్పాలి. అంతేకాకుండా హెచ్చరించాలి. ఇట్లా చేయొద్దు, ఇది తప్పు అని చెప్పేసి మనము హెచ్చరించుకోవాలి. కనుక మరి మనము వి టీచ్ అండ్ అడ్మానిష్ వన్ అనదర్. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verses 1 to 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, చూడండి, క్రీస్తునందు ఏ హెచ్చరిక మనం లోక సంబంధమైన హెచ్చరికలు చేయొద్దు. ఏ విధంగా చేయాలి? మనము యేసు ప్రభులో హెచ్చరికలు అంటే యేసయ్య మాటలే మనము చెప్పాలి. ప్రేమ వలన హెచ్చరిక ఏ విధంగా చేయాలి? మనము లేక బోధన ఏ విధంగా చేయాలి? మనము ప్రేమతో మనం చెప్పాలి కదండి. ఆ తర్వాత ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను
ఆశ్చర్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు అన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగి వారు ఉండి ఒక దాని యందు మనసు కలిగి ఉంచుతూ నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కనుక ఏం చూస్తున్నామంటే మనం ప్రేమతో మనం చెప్పాలి కదండి, వాక్యంతో మనము చెప్పాలి. 4వ పాయింట్కి వెళ్ళిపోతాను, తొత్తులోకి వెళ్ళిపోతున్నాను. 4వ పాయింట్కి వెళ్ళిపోతాం ఏంటంటే ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుంటా. వి ప్రే ఫర్ వన్ అనదర్. ఒకరికొకరు ఏం చేయాలి మనము ప్రార్థన. ఇప్పుడు నేను ఒక ప్రార్థన అంశం చెప్పినాను కదా, నా గురించి ప్రార్థన, నా వీసా గురించి ప్రార్థన చేయండి అని చెప్పినాను. ప్రార్థన అడిగినాను మీరు ఎందుకు ప్రార్థన అవసరం కదా. ప్రార్థన కనుక చాలా గొప్ప సంగతి ప్రార్థన. కనుక మనం చెప్పుకోవాలి. చెప్తే ఏంటంటే మరి ఇతరుల సహాయం కూడా మనం తీసుకుంటున్నాం. కనుక వి ప్రే ఫర్ వన్ అనదర్. ఒకరికొకరు ఏం చేస్తున్నాం మనము ప్రార్థన చేస్తున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 1 Thessalonians chapter 5 and verses 15. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. ఒకరిని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ఏం చేయాలి మనము ప్రార్థన చెయ్యాలి. సరే, నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. 5th పాయింట్ ఏంటంటే వి ఎడిఫై అండ్ బిల్డ్ అప్ వన్ అనదర్. ఒకరికొకరు మనము మరి ఆత్మకు ఆహారము మనము ఒకరికొకరు మనం దయచేసుకుంటూ మరి మనం ఒక్కొక్కరు బలపరుచుకుంటున్నాం, కట్టుచున్నాం. ఒకరినొకరు ఏం చేస్తున్నామో కట్టుచున్నాం. అంటే ఏంటండి దాని అర్థం ఏంటి? మనమంతా ఒకటి కదా, మనమంతా సంఘాన్ని మనం కడుతున్నాం. సంఘాన్ని కట్టేటప్పుడు ఏం చేయాలి మనము మరి వాక్యం చేత మనము కట్టాలి కదా. మనమంతా ఇచ్చుకలం, మనమంతా ఎవరము ఇచ్చుకలం కదా. ఒక బిల్డింగ్లో మనమంతా ఇచ్చుకలం, సంఘంలో మనంతా ఇచ్చుకలం అనమాట. ఇటుకలు మంచిగా కరెక్ట్గా పెట్టాలి, లేక రాళ్ళు కరెక్ట్గా పెట్టాలి కదా. మన కొద్ది బిల్డింగ్స్ చూసినప్పుడు ఏ విధంగా కరెక్ట్గా మరి ఏ విధంగా కట్టినారో మనం చూస్తాం కదా. కొన్ని పాత బిల్డింగ్స్ ఉంటాయి. ఆ పాత బిల్డింగ్స్ ఎంత పర్ఫెక్ట్గా కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్ ఆ రాళ్ళు చెక్కి ఎంత ఫైన్ ఉన్నాయంటే మన క్రెడిట్ కార్డు ఉంది కదా, క్రెడిట్ కార్డు కూడా ఆ రాయి సందులో పోదు. అప్పుడు మెషిన్స్లో ఏమి లేవు, ఆ విధంగా వాళ్ళు ఆ రాళ్ళని చెక్కినారు. కనుక మనమంతా రాళ్ళం, మనమంతా ఎవరము సంఘములో రాళ్ళం. కనుక మనమంతా చెక్కబడాలి, మంచిగా అమర్చబడాలి. అప్పుడే ఆ బిల్డింగ్కి ఏమొస్తుంది? అందం వస్తుంది. ఆ బిల్డింగ్కి ఏమొస్తుందంటే అందం వస్తుంది. కనుక మరి అక్కడక్కడ చెక్కినప్పుడు ఏమవుతుంది? మనకు నొప్పి అవుతుంది కదా. కొన్నిసార్లు చెక్కినప్పుడు మనకు నొప్పి అవుతుంది. కనుక మరి అందుకోసం భక్తుడు పాటలు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము ఏం చేయాలో దేవుడు మనల్ని ఏం చేయాలా? చెక్కాలి మనల్ని కదా. మనల్ని చెప్తూ మరి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు, మనల్ని మరి సంఘంలో ఫిట్ అయ్యేటట్టు దేవుడే మనల్ని చెయ్యాలి. కనుక వి ఎడిఫై అండ్ బిల్డ్ అప్ వన్ అనదర్. ఏంటి? ఒకరినొకరు మనము బలపరుచుకుంటూ ఒకరికొకరు మరి ఏం చేయాలి? ఎడిఫికేషన్ అంటే ఏంటి? ఆహారంతో మనము బలపరచుతాము. మరి అంతేకాకుండా ఒకరిని కట్టుకోవాలన్నమాట కదా. కట్టుకోవటం అంటే ఏంటి? ఒకరు వీక్ ఉంటే వాళ్ళని ఏం చేయాలి? మనము స్ట్రాంగ్గా చేయాలి కదా. ఒకరు కొద్దిగా మరి పక్కకు పోతుంటే ఏం చేయాలి? మనము వాళ్ళ సహవాసంలోకి రావాలి కదా. అన్ని కట్టలు ఉన్నాయి. ఒక కట్టె పక్కకు పోయిందనుకో ఏమవుతుంది? మండుతా ఉంది, మంచిగా మండుతుంది. ఆ కట్టెల నుంచి ఒక కట్ట తీసి పక్కకు పడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఎంతసేపు ఉంటుంది అది? ఒక 5 నిమిషాలు ఆరిపోతుంది. అదే కట్టే ఆ మంటలు ఉంటే ఏమవుతుంది?
మండుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్స్ కదా, దాంతో మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1, 8, 9, 10 చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము 8, 9, 10 వచనాలు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అఖాయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని నీడగా ఉన్న మీ విశ్వాసము వెల్లడైన కనుక మేము చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొద్ద ఒకటి ప్రేమమైన కలిగిన అక్కడ జనులు మిమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములు విడిచి పెట్టి మొదటి అధ్యాయం 8 కదా, 8, 9, 10. ఓకే. మీ యొద్ద మరొకటి ప్రవేశం కలిగిన అక్కడ ప్రజలు మిమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహమును విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడగు దేవునికి దాసునమగుటను దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు. సరే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 11 వచనం చదువుకుందాము. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 11 వచనం. అలాగనే మాసిదోనియ ఎదుట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవని ప్రేమలో ఏం కావాలంటే మనము అభివృద్ధి పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రేమలో మనం ఎదగాలని చెప్పేసి మనము నేర్చుకుంటున్నాం. తర్వాత సంగమునకు వెనుకటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మాకేమీ కొదువు లేనట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సత్వ కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పని చేయడం ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను. 11 ఒకటే కదా. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి, మనము హెచ్చరించుకుంటూ బలపరుచుకోవాలి. కొలస్సీ మొదటి అధ్యాయము 28, 29 వచనం చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 1 verses 28 and 29. కొలస్సీ మొదటి అధ్యాయము 28, 29. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, చూడండి, ప్రతి మనుషుని ఏం చేయాలంటే మనము క్రీస్తునందు సంపూర్ణముగా చేసి. సంపూర్ణంగా అంటే ఏంటి? కంప్లీట్ కదా. అంటే కంప్లీట్ అంటే ఏంటి? మనకి ఏం లోపం ఉండద్దు కదా. ఒక టీచర్ ఉన్నాడు. ఒక టీచర్ స్కూల్కి మరి ఒక స్టూడెంట్కి చెప్పేటప్పుడు ఆ స్టూడెంట్కి మంచిగా అర్థమవుతుందా లేదా అన్నీ చూసుకోవాలి కదా. నేను చెప్పి నాకు అయిపోయింది, నా జీతం వస్తుంది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఒక స్టూడెంట్కి ఒక టీచర్ చెప్పినప్పుడు ఏం చేయాలైనా మరి మంచిగా వాళ్ళు నేర్చుకుంటారా, కంప్లీట్ అవుతున్నాడా అని మనము చూడాలి. అదనమాట. మనసు చదవండి. కొలస్సీ 1, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. క్రీస్తునందు ఏం చేయాలి? మనము సంపూర్ణులుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు మనం సంపూర్ణులుగా చేయాలంటే క్రీస్తునందు ఏ కొదువు ఉంటుంది అనమాట. ఏ విషయంలో? ఆత్మీయ విషయాలలో కొదువు ఉంటుంది. ఆత్మీయ విషయాలలో మనకి ఇందాక చూసుకున్న ప్రేమ అనే మాట చదువుకున్నాము కదా, సహవాసం అనే మాట చదువుకున్నాము, ప్రార్థన అనే మాట చదువుకున్నాము. మరి హెచ్చరించుకుని అంటే కంప్లీట్గా ఆ వ్యక్తి ఏ విధంగా మారిపోవాలి? ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్గా మారిపోవాలి కదా. ఒక మంచి బలమైన ఆత్మీయ బిడ్డగా మరి మనం మార్చాలి. అదనమాట. కనుక దేవుని పిల్లలారా, ఇది చాలా కష్టం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు కనుక మరి చాలా కష్టం. అయినప్పటికీ మనం ఏం చేయాలి? మనము చెప్తూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అయిపోయిందా?
చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనిషికి బుద్ధి చెప్పడము, ప్రతి మనిషికి బోధించడం ఆయన ప్రకటిస్తున్నాం. కనుక ఎందుకు మనం దేవుడి సన్నిధిలో ఒక వ్యక్తిని పర్ఫెక్ట్గా నిలబెట్టాలి కదా. ఒక మరి మార్మల్స్ పొందిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ విధంగా ఏం చేయాలి, మనము ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి మరి వాక్యంలో ఎదిగి మరి పర్ఫెక్ట్గా దేవుడి సన్నిధిలో నిలబడాలి కదా. దేవుడి సన్నిధిలో నిలబడటానికి ఏం కావాలి? పర్ఫెక్షన్ అనేది రావాలి కదా. పర్ఫెక్షన్ అనేది రావాలి. పర్ఫెక్షన్ అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఏంటది పర్ఫెక్షన్ అంటే? దేవుని సన్నిధి హోలీనెస్. దేవుని సన్నిధి ఏంటది? పరిశుద్ధత. పరిశుద్ధంగా నిలబడాలి దేవుని సన్నిధిలో. కనుక మనకి ఏదున్నా కూడా ఏం చేయాలి, మనం అవన్నీ చెక్కుకుంటా మనము పర్ఫెక్ట్గా కావాలన్నమాట. దేవుని స్తోత్రం. ఆరో పాయింట్ ఏంటంటే వి ప్రైజ్ గాడ్ టుగెదర్. వి ప్రైజ్ సహవాసంలో మనం అంతా కలిసి దేవుణ్ణి స్తుతిస్తాం కదా. ఇందాక మనము అంతా ఉంటే మరి యోహాన్ పాస్టర్ గారు మనల్ని ప్రైజ్ వర్షిప్లో లీడ్ చేసినాడు కదా. మనమంతా మరి ఏం చేసినాము? మనమంతా పాల్గొన్నాం. ఆ వర్షిప్లో ఏం చేసినాం? మనము పాల్గొన్నాం కదా. సుజిత్ గిటార్ పెట్టినాడు, మనమంతా పాల్గొన్నాం, దేని వైపు చూస్తున్నాం కదా. కనుక మన జీవితంలో మరి ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. వర్షిప్ అంటే ఏంటి? అందరం పాల్గొంటాం, అందరు కలిసి ఆరాధించాం కదా. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verses 18 to 21. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19, 20, 21. మరియు మద్యంతో మత్తులైనకుడి దానిలో దురాకారం కలదు, అయితే ఆత్మపూర్ణమై ఉండుడి. ఏ విధంగా ఉండాలి మనము? ఆత్మపూర్ణమై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ కనుక తనను ఆరాధించేవారు దేంతో ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. కనుక మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి కదా. మనము అంటే కంప్లీట్గా మన దేవుడిలో ఉంటే ప్రేమిస్తుంది, ఆత్మపూర్ణులుగా మనము ఉంటాం. తర్వాత ఒకరికొకడు కీర్తనతోనూ అంటే ఒకరికొకరు మనము పాటల ద్వారా కూడా హెచ్చరించుకోవచ్చు కదండి. మంచి మంచి పాటలు మనం పాడుతుంటే ఏంటంటే అవతల వ్యక్తి ఎంత మంచి పాట కదా అని చెప్పేసి ఇప్పుడు ఇందాక పాట పాడిన మధ్యలో కదా. అట్లా అంటే పాటల ద్వారా కూడా మనకేమొస్తుంది? హెచ్చరించుకోవటం కదా, బలపరుచుకోవటం. తర్వాత సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీరు హృదయంలో ప్రభు గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. కనుక ఒకరికొకరు ఏది కాదు మనం లోబడి ఉండాలి. అంటే ఇప్పుడు అంటే మన యేసు ప్రభు శిష్యులుగా మనకి ఏముండొద్దు? మనకి గర్వం అనేది మనకి ఉండొద్దు కదా. నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు అని అట్లా అనుకోద్దు మనం. లేక నేను బాగా చదువుకున్నాను, లేక నాకు చాలా డబ్బు ఉంది అని మనమంతా యేసయ్య బిడ్డలం కనుక మనకి ఇవన్నీ మధ్యలోకి రావద్దు అనమాట. కనుక తగ్గింపు గుణం మనకి చాలా ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం. కనుక మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? మనం దేవుని స్తుతిస్తున్నాం. వి ప్రైజ్ గాడ్ టుగెదర్ కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మరి దేవుని స్తుతించి మనం మన చర్చిలో ఆరాధించేటప్పుడు అందరూ పాల్గొనాలి కదా. ఆ పాటలు మనం పాడుతుండాలి, దేవుని స్తుతిస్తుండాలి, ప్రార్థనలో ఉండాలి. అదనమాట అందరూ కలిసి దేవుని స్తుతించుతాం. కొలస్సీ 3వ అధ్యాయము 16, 17 చదువుకుందాం. కొలస్సియన్స్
చాప్టర్ 3 వర్సెస్ 16 and 17. కొలస్సీ 3వ అధ్యాయము 16, 17. సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కనుక మనం ఏం చూస్తున్నామంటే మరి మనం సహవాసం ఉన్నప్పుడు మన దేవుని స్తుతించాలి. దేవుని మన తలాంతులతో మనం దేవుని స్తుతించాలి. సంగీతంతో ఉన్నాడు కదా, పాటలతో ఉన్నాడు, ఆత్మీయ పాటలతో ఉన్నాడు. కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతించాలి. 7వ పాయింట్ ఏంటంటే వి మీట్ వన్ అనదర్ నీడ్స్ కదండి. 7వ పాయింట్ ఏంటంటే ఒకరి మరొకరి అవసరతలు తీర్చుకునే మరి అవకాశం ఉంటుందన్నమాట. ఒకరికొకరు అవసరతలు తీర్చుకోవాలి. వి మస్ట్ మీట్ వన్ అనదర్స్ నీడ్స్. అపోస్తుల కార్యం మళ్ళీ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 43 నుండి 47 వచనం చదువుకుందాం. Acts chapter 2 verses 43 to 47. అప్పుడు 43 to 47. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, మరియు అనేక మహత్య కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని సమిష్టిగా అంటే సమానంగా ఉంచుకున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఈ విధంగా సహవాసంలో ప్రేమతో మనకి ఒకరికొకరు బాధలు ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునే మరి అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా మనము మరి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. సరే, ఆ వాక్య భాగం చాలా ఉంది, మీరు చదువుకోండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 3 నుండి 7 వచనం చదువుకుందాము. 2 కొరింథియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 3 to 7. 2 కొరింథీ 3వ అధ్యాయము 3 నుండి 7 వచనం వరకు. రాతి పిలుపు మీద గాని సితారాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిశీలన మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తీటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాదు. మా సామర్థ్యము దేవుని వల్ల కలిగి ఉన్నది. 7 వచనం అయిపోయిందా? 7 వరకు అయిపోయిందా? ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిసరాలకుటకు మాకు సామర్థ్యం కలిగి ఉంచి ఉన్నాడు. అక్షరము సంపూర్ణ గాని ఆత్మ జీవింపజేయును. మరణము కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించుదైనను మహిమతో కూడిన దానయ్యను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించబడిన ఆ మహిమ తగ్గిపోయినందున ఇశ్రాయేలు అతన్ని 2 కొరింథీ 3వ అధ్యాయం. ఓకే, 1 కొరింథీ చూద్దాము. సరే, మనకి చాలు ఇది. వి మీట్ వన్ అనదర్స్ నీడ్స్ అని చెప్పేసి ఒకరి యొక్క మరి ఏంటది మరి అవసరతలు తీర్చుకోవటం అనే అంశం మనము అపోస్తలుల 2వ అధ్యాయంలో 43 తర్వాత మనం చదువుకున్నాం. మీలో ఏది ఎక్కడ ఉంది? 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహము ఉండక మీరు శరీర సంబంధులై మనుషుల రీతికి నడుచుకునే వారు కారా? ఒకడు నేను ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో బెనిఫిట్స్ ఆఫ్ ఫెలోషిప్ అనే మాట మనం నేర్చుకున్నాం. అంటే సహవాసం ద్వారా వచ్చే లాభాలు పేర్లు మనం నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు మనం సహవాసంలో పాల్గొనటం అనే అంశం నేర్చుకున్నాం. అది మీరు పాయింట్ నెంబర్ A పెట్టుకోండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ B పెట్టుకున్నాం. మీరు ఏది? సహవాసంలో పాల్గొనటం, ఇన్వాల్వ్మెంట్ ఇన్ మినిస్ట్రీ కదండి. ఇది చాలా
మరి లోపం ఉన్నది దీంట్లో. ఎందుకంటే చాలామంది మనం ఏం చూస్తున్నామంటే మరి ఇన్వాల్వ్ కావట్లేదు కదండి, సేవలో పాల్గొనట్లేదు, అంటే సేవ భారము తీసుకోవట్లేదు. యేసుప్రభు పుట్టినప్పుడు యెషయాలో మనం చూస్తాం కదా, ఆయన మీద రాజ్యభారము ఉండును అని మనం చూస్తాం కదా. యేసయ్య మీద ఉంది రాజ్యభారం, ఆయన మోస్తూ ఉన్నాడు కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన మోస్తూనే వెళ్ళిపోయినాడు కదండి. ఆయన మోస్తూ ఆ భారం మోస్తూ 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 మనకి ఏమి ఇచ్చినాడో రక్షణ ఇచ్చినాడు కదా. ఆయన చనిపోయే సమయంలో కూడా శిష్యులంతా పారిపోయినారు. ఒక్కడే శిల మీద ఎక్కి ఒక్కడే మరి చనిపోయి ఒక్కడే కదండి. అంటే ఏముంది ఆయనకి రాజ్య భారం కదా. కనుక మరి ఇన్వాల్వ్మెంట్ ఇన్ మినిస్ట్రీ, సేవలో పాల్గొనడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం దేవుని యొక్క సంఘం, లేక మనం యేసుప్రభు యొక్క శరీరం కదా. మనమంతా ఎవరమో యేసుప్రభు యొక్క శరీరం కనుక మరి మనము అది గుర్తుపెట్టుకొని సంఘంలో మనం పాల్గొనాలి కదా. సంఘంలో పాల్గొనాలి, ఏదైనా అవసరం ఉంటే అవసరం తీర్చుకోవటము, ఏదైనా హెల్ప్ అంటే హెల్ప్ చేయటము, ఈ విధంగా మనము అంటే ముందుకు మంచిగా వెళ్ళాలి కదండి. ఒక బండి పోతుంటే ఆ బండికి అన్నీ మంచిగా నడుస్తుంటే బండి పోతూ ఉంటుంది కదా. ఆ బండిలో ఏమైనా చెత్త వచ్చి పడి లేదా ఏదైనా అడ్డం పడితే ఏమవుతుంది, ఆ బండి ఆగిపోతుంది. కనుక సాఫీగా నడవాలి. సంఘం అనే బండి ఏం కావాలి, సాఫీగా నడుస్తూ ఉండాలి కదండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 12 and verse 12. 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం. ఎలాగో శరీరము ఏకమైనను అనేకమైన అవయవాలు కలిగి ఉన్నారో, ఏలాగో శరీరం యొక్క అవయవాలన్నీ అనేకమైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తు ఉన్నాడు. కనుక మనమంతా ఎవరమో యేసయ్య శరీరం కనుక మరి ఇన్వాల్వ్మెంట్, మినిస్ట్రీ ఇన్వాల్వ్ కావాలి. మొదటి పాయింట్ అంటే మన ఆత్మీయ వరములు మనం వాడాలి. యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. మీ ఆత్మీయ వరములు వాడవలను కదా. మళ్ళీ 1 కొరింథీ 12వ అధ్యాయము 4 నుండి 10 వరకు చదువుకుందాం. చదువుకుంటూ వెళ్ళిపోండి కదా. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆత్మ మనకి ఏం చేస్తాడు, బుద్ధి వాక్యం మనకి ఇస్తాడు. దేనికి? అది పంచిపెట్టడానికి, సంఘంలో మనము వాడటానికి. అది మనకి ఇచ్చిన స్పిరిచువల్ గిఫ్ట్ అన్నమాట. అది మనం ఏం చేయాలి, వాడాలి. మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. ఒకరికేంటి బుద్ధివాక్యము, ఇంకొకరికి జ్ఞానవాక్యం కదండి. జ్ఞానవాక్యం అంటే నాలెడ్జ్. అంటే కొన్ని విషయాలు మనము మరి బైబిల్లో మనం దాంట్లో నుంచి బయటకు తీయటము కదా. ఏదైనా కూడా మన బైబిలే. జ్ఞానం కావాలని మనము లోక సంబంధంగా వెళ్ళటానికి వీల్లేదు. మనకి ఒకటే గ్రంథము, అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కనుక మరి జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, ఇంకొకరికి విశ్వాసం కదండి. ఈ విశ్వాసం అనే గిఫ్ట్ అందరికీ వేరే వేరే ఉంటుంది కదా. కొంతమందికి ఎంత పట్టుదల విశ్వాసం అంటే వాళ్ళకి
ఇది జరిగిపోతుంది. అంటే అటువంటి విషయం వస్తుంది. కొంతమంది ఏమో డౌట్గా ఉంటారు కదా, అట్లా అనమాట. అనేక అంటే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. కనుక విశ్వాసం, ఆ తర్వాత మరొకరికి ఆ ఒక్క ఆత్మ. ఎన్ని ఆత్మలు? ఒకటే ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ, యేసయ్య ఆత్మ, దేవుని ఆత్మ, ఎన్ని పేర్లు పెట్టినా కూడా ఒకటే ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఒకే ఆత్మ ద్వారా స్వస్థపరచు వరం. కొంతమందికి స్వస్థపరచు వరం ఉంటుంది. కనుక మరి మనం చూస్తుంటాం కదా మీటింగ్స్లో, మరి మీటింగ్స్ పెట్టి మరి స్వస్థపరచు, మరి హీలింగ్, స్వస్థత కోరికలు అన్నీ పెడుతుంటారు. కనుక అది ఎవరిచ్చిన గిఫ్ట్? అది దేవుడిచ్చిన గిఫ్టే. అది పరిశుద్ధాత్మ ఇచ్చిన గిఫ్ట్. అది ఆ దేవుడు ఎవరికి ఇస్తాడో వాళ్ళకి ఇస్తాడు కదండి. తర్వాత మరి ఒకరికి అద్భుత కార్యములు అంటే ఆశ్చర్యకార్యం కదండి. స్వస్థత వేరే, అద్భుత కార్యాలు వేరే. అద్భుత కార్యాలు అంటే మరి ఒకసారి నేను చూశాను, ఏంటంటే విన్నాను, ఫిలిప్పైన్స్లో ఈ తుఫాన్ వస్తుంటే ఒక పాస్టర్ గారు ఏం చేసినంటే కారులో పోతున్న కుటుంబం అవుతుంది, ఏస్తున్నాంలో ఈ తుఫాన్ ఆగిపోను కాక అని చెప్పి బయట నిలబడి ప్రార్థన చేసిండు. అంటే తుఫాన్ ఇటు వస్తుంది దగ్గరికి, ఆయన బయట నిలబడి కుటుంబంతో కలిసి ఏస్తున్నాంలో ఆగిపోను తుఫాన్ అంటే అది ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇది సైన్స్ వాళ్ళు నమ్మరు కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఇప్పుడు చేస్తూ అంటారు. ఇప్పుడు అది మనం గారడీ చేసేవాళ్ళం కాదు కదా కదా, అదనమాట. కనుక జరిగింది అది కొన్ని మ్యాగజైన్స్లో వచ్చింది. కనుక దేవుళ్ళారా, అద్భుత కార్యంలో దేవుడు మనకి ఏమిస్తాడు? శక్తిని ఇస్తాడు కదా. అంటే అంత గొప్ప కార్యం కాకపోయినా చిన్న కార్యమైనా ఇస్తాడు కదండి. అద్భుత కార్యం. ఆ తర్వాత అద్భుత కార్యం శక్తి మరొకరికి ప్రవచన వరం. కొంతమందికి ఏముంటుంది? ప్రవచన వరం. అయితే ఈ ప్రవచన వరం అని చెప్పేసి ఇంకా ప్రవచనం చెప్పుకుంటూ కూర్చోదు. మనం చూస్తుంటాం కదా, కొంతమంది ఆ ప్రవచనం దాని కొరకు చర్చ స్టార్ట్ చేస్తారు. ఎందుకు? ప్రవచనం చెప్పుకుంటూనే ఉంటారు, పొద్దున్న సాయంత్రం దాకా ప్రవచనాలు చెప్తూనే ఉంటారు కదా. కనుక మనము దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రవచనము మరొకరికి ఆత్మల వివేచన. ఆత్మల వివేచన అంటే మరి దేవుడిచ్చే మరి జ్ఞానంతో, అంటే ఒక్కొక్కరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోవటానికి కూడా దేవుడు మనకి ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఒక్కొక్కరు ఈ వ్యక్తి ఎట్లా, ఎటువంటి వాడు, ఈ వ్యక్తి ఎటువంటి వాడు అని చెప్పేసి దేవుడు మనకి ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. నాలెడ్జ్, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ కదా, అది దేవుని ద్వారా వచ్చేదన్నమాట. ఆ తర్వాత మరి ఒకరికి నానా విధమైన భాషలు కదా. మనం ఫస్ట్ చూస్తాం అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో మనం అంతా కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు మరి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? చాలా 16 భాషలలో మాట్లాడతారు. 16 భాషల్లో మాట్లాడుతుంటే అందరూ ముందుకొస్తారు. ముందుకొచ్చి ఏంటి ఇంత లొల్లి చేస్తుందని చెప్పేసి, ఇంత గొడవ చేస్తుందని చెప్పేసి అంతా చూస్తే వాళ్ళు 16 భాషలలో మాట్లాడుతున్నారు. అన్నీ రాసి ఉన్నాయి అక్కడ అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో, అక్కడ మనం చూస్తాం. కనుక ఆ విధంగా మరి కొన్నిసార్లు అంటారు అన్య భాషను మాట్లాడటము అని కొన్నిసార్లు అంటుంటారు. కొంతమందికి అన్య భాష చాలా కోపం కదా, కొన్ని సంఘాల్లో అన్య భాష చాలా కోపం. మరి సరే, బైబిల్లో ఉంది, మనము దాని గురించి మనం మాట్లాడాలి కదా. అయితే ఏం చూస్తున్నాం మనము? అన్య భాషలు కదా. ఏమన్నాడు? అనేక భాషలు అన్నాడా? నానా విధములైన భాషలు. కనుక కొన్నిసార్లు దేవుడు మనకి అర్థం కాకుండా మరి అనేక భాషలు మాట్లాడటానికి కూడా మనం నేర్చుకోవటానికి ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. మాట్లాడటానికి కూడా జ్ఞానం ఇస్తాడు. మరి ఒక అడ్వాంటేజ్ అది. ఒక విధంగా చూస్తే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవటం కూడా మనకి అడ్వాంటేజ్. మనకి కేవలం మనకి తెలుగు నేర్చుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని, లేకుంటే హిందీ నేర్చుకొని ఆ 3 భాషల్లోకి వచ్చిన సార్ అని చెప్పి అనుకుంటే
కదా. కొన్నిసార్లు మనకి వేరే భాష నేర్చుకున్నప్పుడు అనుకోని రీతిగా తర్జుమా చేయడానికి మనకి ఏమొస్తుంది, అవకాశం వస్తుంది. కనుక ప్రాక్టీస్ చేయాలి మనం. సరే, అది వేరే సంగతి. తర్వాత మరొకరికి భాషల అర్థం చెప్పు శక్తి, భాషల అర్థం చెప్పుటకు కనుక మరి కొన్నిసార్లు భాష అర్థం చెప్పే ఏమిస్తాడు దేవుడు, జ్ఞానం ఇస్తున్నాను కదండి. తర్వాత అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. కనుక ఆయన పరిశుద్ధాత్ముడు ఎవరికి ఇస్తే అంతే కదా. మనం అట్టానికి లేదు, ఎందుకు నాకెందుకు ఇవ్వలేదు అంటే కాదు, అది ఆయన పంచి మనకి ఇస్తాడు అంతే. కనుక దేవుళ్ళారా, ఈ స్పిరిచువల్ గిఫ్ట్ మనకి ఏది దేవుడు ఇచ్చినా కూడా అది ఏం చేయాలి, మనము దేవుని మనం స్వీకరించి మన దేవుని సందులో మనం వాడాలి. దేవుని సంఘం కొరకు వాడాలి, దేవుని మహిమ కొరకు మనం వాడాలి. రెండోది మనం ఏం చేయాలంటే, రెండో పాయింట్ షో లవ్ అండ్ కైండ్నెస్. ఇది మినిస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ అంటే మరి ఆత్మీయ మరి పరిచయాల్లో మనం పాల్గొంటాం. యాక్చువల్ మినిస్ట్రీ సువార్త సేవ అది వేరే, కానీ నేను చెప్పేది ఇది ఎక్కడ, సంఘంలో, ఫెలోషిప్లో కదా. ఫెలోషిప్లో మనం ఏ విధంగా ఉండాలి, వీ హ్యావ్ టు షో లవ్ అండ్ కైండ్నెస్ కదా. మొదటి పేతురు 4:8-11. 1 Peter chapter 4:8-11. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఏ విధంగా ఉండాలన్నమాట, మికటమైన ప్రేమ అంటే ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ఏమై ఉండాలి, మనము ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య అందరిని ప్రేమించింది కదా, యేసు ప్రభు అందరిని ప్రేమించాడు. కనుక మనం కూడా అందరినీ ప్రేమించాలి. కనుక మరి ఈ విధంగా అక్కడ ఆ వాక్య భావన ఏముందంటే ప్రేమ, దయ, కనికరం ఇవన్నీ చూపించాలని చెప్పి మనం చూస్తున్నాం. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. మూడో పాయింట్ ఏంటంటే, డూ యువర్ మినిస్ట్రీ. దేవుడు నీకు సంఘంలో ఏ అవకాశం ఇచ్చినప్పుడు అది ఏం చేయాలి, అది నువ్వు చెయ్యాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. ఎఫెషియన్స్ చాప్టర్ 4:13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమవృద్ధి చేయుటకును పరిచర్య జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరి ప్రవక్తలుగాను. మళ్ళీ చూడండి, ఇందాక మనము గిఫ్ట్ మరి ఇందాక ఏం చదువుకున్నాం మనము, వరాలు ఆత్మ వరాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, మా సంఘంలో 5 రకాల మనుషుల్ని తయారు చేసినాడు. సంఘంలో ఎంతమంది, 5 రకాల మనుషులని, 5 రకాల మనుషులు. కొందరిని అపోస్తులు, సంఘంలో ఉంటారంట అపోస్తులు ఉంటారు. సంఘంలో అపోస్తులు, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కాపర్లు గాను, కొందరిని ఉపదేశులు గాను నియమించాను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మన దేవుడు మనకి ఏమి బాధ్యత ఇచ్చినాడు, అందరికీ బాధ ఇచ్చినాడు. కనుకనే కొంతమంది అపోస్తలను చెప్పి పెట్టుకుంటారు పేరు కదా. ఏం పెట్టుకుంటారు, అపోస్తలను పెట్టుకుంటారు కదా. ఇప్పటికీ చాలామంది అక్కడక్కడ మనం చూస్తుంటాం, అపోస్తలను పెట్టుకుంటారు. సరే, వాళ్ళు పెట్టుకున్నారు, మనకి వాళ్ళతో ఏ వాగ్విధాలు మనకి ఉండడానికి వీల్లేదు. కొంతమంది ప్రవక్తను పెట్టుకుంటారు కదా, ప్రవక్తను పెట్టుకుంటారు. సరే, నువ్వు పెట్టుకున్నావు, దేవుడు నీకు ఇచ్చినాడేమో, మనం దాని నుంచి ఆర్గ్యుమెంట్ చేయడానికి వేయలేదు. తర్వాత ఇంకేమన్నాడు, కొందరిని పాస్టర్స్గా పెట్టినాడు కదా, కొంతమంది స్వార్థకులుగా పెట్టినాడు, కొంతమందిని టీచర్స్గా పెట్టినట్టు మనము చూస్తున్నాం. కనుక దేవుడు మనకి ఏమి ఇచ్చినాడో అది మనం గ్రహించుకోవాలి. దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు కదా, నాకు ఏమి ఇచ్చినాడు అది తెలుసుకొని మనము ఆ పని చేయాలి. ఆ పని చేయాలను మనం. కనుక ఒకవేళ మనం బోధకులుగా ఉంటాంటే మనం బోధ చేయాలి.
ఒకవేళ మనం సువార్త ప్రకటించేదంటే సువార్థికులుగా మనం చేయాలి. ఒకవేళ దేవుడు నన్ను పాస్టర్గా పెడుతున్నానంటే మనం పాస్టర్గా మనం చేయాలి. కనుక ఆ విధంగా మనము చేయాలి. డూ ద మినిస్ట్రీ కదా, దేవుని సేవ మనము చేయాలి. 4వ పాయింట్లోకి వెళ్దాం. 4వ పాయింట్ ఏంటంటే మరి బీ హెల్ప్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ. సేవలో పాయింట్ 4వ పాయింట్. ఫస్ట్ది ఏంటంటే యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. సెకండ్ ఏంటంటే షో లవ్ అండ్ కైండ్నెస్. థర్డ్ది డూ ద మినిస్ట్రీ, డూ యువర్ మినిస్ట్రీ. 4వది ఏంటంటే మరి బీ హెల్ప్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ. సేవలో సహాయకరంగా ఉండాలి. సేవలో ఏ విధంగా ఉండాలి? మనము సహాయకరంగా ఉండాలి కదండి. మనము అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయంలో మొదటి 4 వచనం చూస్తున్నట్లయితే ఒక దంపతులను మనం చూస్తాం, ఒక కపుల్ని. వాళ్ళ పేరు ఏంటంటే అక్విలా, ప్రిస్కిల్లా. వీళ్ళు మనకు చాలా తెలుసు, ఎందుకంటే వాళ్ళ పేర్లు తరచుగా మనం వింటుంటాం కదా. ఈ అక్విలా ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఈ పౌలు భక్తుడు ఆయన ఏంటి డేరాలు కుట్టి అమ్మేవాడు కదండి. ఆయన బిజినెస్ అది, డేరాలు కుట్టుకుంటూ అమ్మేవాడు. అంత సేవ చేసినప్పుడు ఏం చేసేవాడు? ఆయన డేరాలు కుట్టి అది ఆయన బిజినెస్ చేసేవాడు. అయితే వీళ్ళు కూడా అదే బిజినెస్ అంటే ఎవరు? ఈ అక్విలా ప్రిస్కిల్లా కదండి. వీళ్ళు కూడా అదే బిజినెస్. సరే, అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో మొదటి 4 వచనం చదువుకుంటాం. యాక్ట్స్ చాప్టర్ 18 verses 1 to 4. అటు తర్వాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథీయుకు వచ్చి సోతి వంశుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి ఎద్దుకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టుకునేవాళ్ళు. పౌలు అదే ఈ టెంట్స్ ఉన్నాయి కదా, టెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పటి నుంచే పౌలు భక్తులు స్టార్ట్ చేసిన టెంట్స్. ఇప్పటికీ టెంట్స్ వాడుతూనే ఉన్నాం మనం కదా. పెళ్లిళ్ళకు వాడతాం, ప్రధాన ఫంక్షన్స్కి వాడుతుంటాం కదండి. అంటే మరి ఆయన ఏ టైప్ పుట్టిన మనకు తెలియదు. తర్వాత పౌలు అదే వృత్తి పౌలు కూడా అదే వృత్తికి కలవాడు. అంటే పౌలు కూడా టెంట్స్ కుట్టేవాడు అనమాట. తర్వాత కనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పని చేయించుండేది. వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. అంటే పౌలు భక్తులతో కలిసి ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. కనుక మరి ఒక సేవకుడికి ఏ విధంగా ఉండాలి? సహాయకరంగా ఉండాలి. ఒక సేవకుడికి ఏ విధంగా ఉండాలి? సహాయకరంగా ఉండాలి. అంటే దేవుడు మనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకి. చాలా అంటే ఈ మినిస్ట్రీస్ ఏ విధంగా ఎటువంటి మినిస్ట్రీస్ ఉన్నాయో చాలా ఉన్నాయి. అన్నింటిలో గెలవట్లేదు, ఎందుకంటే చాలా టైం అవుతుంది. సరే, 5వ పాయింట్కి ఏంటంటే యూజ్ యువర్ గిఫ్ట్స్ టు హెల్ప్ అదర్స్. యూజ్ యువర్ గిఫ్ట్స్ టు హెల్ప్ అదర్స్. నీ వరముల చేత ఇతరులకు సహాయము చేయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8. రోమన్స్ చాప్టర్ 12 verses 6 to 8. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు. మనం ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. మనమంతా ఏమై ఉన్నామంట? ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అంటే మనమంతా వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీ. తర్వాత మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున ఎవరు కృపావరములు కలిగిన వారై ఉన్నామన్న కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచనము చెప్పాలి కదండి. ప్రొఫెసీ మినిస్ట్రీ అది వేరే, అది ఐటమ్ వేరే. రెండోది పరిచర్య. అంటే
పరిచయం అంటే ఏంటి? సహాయం చేయటం, ప్రతి విషయంలో సహాయం చేయటం కదా. పరిచయం అంటే ఏదైనా అవసరం ఉందా అని చెప్పి రావటం. మన చిన్నప్పుడు లైట్లు పెట్టడానికి వస్తే చిన్నప్పుడు వచ్చి లైట్లు అంతా పెట్టి సుత్త పెట్టుకొచ్చి చేతికి దెబ్బతలింది కదా, రక్తం వచ్చింది పాపం. అంటే సేవలు ఏముంటుంది, మనకి కష్టాలు కూడా ఉంటాయి, అవన్నీ ఓర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. కనుక ఆ పరిచయం మనం చెయ్యాలి. మినిస్ట్రీ అంటే కేవలం వాక్యం చెప్పడం కాదు. మినిస్ట్రీ అంటే ఏదైనా కదా. మరి ఒకప్పుడు మా కృపాన్ బ్రదర్ మన చర్చిలో అందరూ రాకముందు అన్నీ ఆ రూమ్లు అన్నీ వేసేసి అన్నీ అరేంజ్మెంట్ చేసేవాడు కదా. మొత్తం క్లీన్ చేసేసి అన్నీ అరేంజ్మెంట్ చేసేవాడు. అంటే అది మినిస్ట్రీ, పరిచయం. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. అంటే సహాయం చేయాలి. దాని అర్థం ఏంటి? సహాయము చేయాలి. పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించువాడే ఏం చేయాలి? బోధన చేయాలి కదండి. కనుక బోధన అది కూడా పరిచర్య కదా. హెల్పింగ్ అదొక మినిస్ట్రీ. తర్వాత ఇంకా హెచ్చరించువాడు, అడ్మానిషింగ్, హెచ్చరించువాడు కదా. ఇట్లా మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి హెచ్చరించే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాక్యం మనం చూస్తాం, హెచ్చరిస్తుంటారు బాగా. కొంతమంది వాక్యాన్ని చూస్తాం, మరి సువార్త చెప్తుంటారు. కొంతమంది వాక్యాన్ని చూస్తుంటాం మనం, వారు మన దేవుళ్ళో మనం మంచిగా అయిపోవాలి మరి అని ఒక్కొక్కరు దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపా వారి చేత వాళ్ళు వాక్యము బోధిస్తున్నారు. హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోనూ పని కలిగి ఉండము. ఈ విధంగా ప్రతి ఒక్కరు దేవుడు ఒక్కొక్క మన గిఫ్ట్ ఇచ్చినప్పుడు అదే ఆ గిఫ్ట్ మనం ఏం చేయాలి? దేవుని కొరకు వాడాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను. పంచిపెట్టేవాడు అంటే ఏదైనా పంచిపెట్టేది అనుకో కదండి, మనం ఏ విధంగా చేయాలి? శుద్ధ మనసుతో మనము పంచిపెట్టాలంట. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను కదండి. మరి విచారణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ దేవుడిని అడిగేటప్పుడు కూడా మనం దేవుడిని జాగ్రత్తగా అడగాలి కదండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. లేక లోక సంబంధంగా విచారణ చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ విచారణ చేసినప్పుడు ఏముండాలి? మనము జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కరుణించువాడు దయ. కొంతమందికి ఎప్పుడు దయ కనికరం మాట్లాడుతుంటారు కదండి. అయితే కరుణించువాడు సంతోషముతో పని జరిగించాలి. కనుక చూస్తున్నాం కదా. ఇంకా అయిపోయింది కదా. అంటే ఎన్ని రకాల పనులు దేవుడు మనకి ఇస్తున్నాడో మనం చూస్తున్నాం కదండి. ఎన్ని రకాల పనులు సంఘంలో మనం ఏ విధంగా చేయాలి, ఏం చేసుకోవచ్చు అని ఇక్కడ అన్నీ చూస్తున్నాం. కనుక యూజ్ యువర్ గిఫ్ట్స్ టు హెల్ప్ అదర్స్. ఇతరులకి సహాయం చేయనట్లు నీ వరములు నువ్వు వాడాలి. 6వది సపోర్ట్ ద మినిస్ట్రీ. గివ్ సపోర్ట్ టు ద మినిస్ట్రీ కదండి. మొదటి అంటే గివ్ సపోర్ట్ టు ద మినిస్ట్రీ అంటే ఇది ముఖ్యంగా ఆర్థిక సహాయం అన్నమాట. ఆర్థిక సహాయం ఏం చేయాలి? మనము సంఘానికి ఇవ్వాలి, లేక ఆర్థిక సంఘం మినిస్ట్రీకి మనం ఇవ్వాలి కదా. 1 కొరింథీ 16 మొదటి 2 వచనాలు. 1 Corinthians chapter 16 verses 1 and 2. 1 కొరింథీ 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన సందా విషయం అయితే. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘంలో ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మనము చూస్తాం పౌలు భక్తుడు ఏదైనా ఉత్తరం రాసినప్పుడు పలానా ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు. దాని అర్థం ఏంటి? సంఘంలో ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులు. ఏ విధంగా మనం పరిశుద్ధులుగా మారిపోయినాము కదండి. యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఆయన రక్తము చేత కడగబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య రక్తము చేత మనం కడగబడ్డాం కదా. మనం ఏమైపోయినామో పరిశుద్ధులుగా మారిపోయినాం. ఇంకా మన పాపం అంతా ఏమైపోయింది? తీసేయబడ్డది, కడగబడ్డది. ఇంకా మనం పాపం మనలో లేదు. కనుక అంటే దాని అర్థం ఏంటంటే మన పాపం చేయడానికి మనము కాదు. అంటే మనము లాస్ట్ టైం లెసన్ అదే కదా,
పాపం గురించి శోధన గురించి మనం నేర్చుకున్నాం పోయిన లెసన్. ఏది 10E కదా, 10E పాపం గురించి మరి శోధన గురించి మనము లెసన్ నేర్చుకున్నాం. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం పాపం చేయడానికి వీల్లేదు, కానీ మన పాపం అన్నీ ఆయన ఏం చేసినాడు, తీసివేసినాడు. కనుక పరిశుద్ధ అందరికీ పరిశుద్ధుల కొరకైన చందా విషయం ఎవరికమ్మా చెప్పండి? పరిశుద్ధులకు చందా అంటే మరి సంఘంలో అవసరం ఉన్న వారికి ఏంటమ్మా చెప్పండి? సహాయం. అదనమాట దాని అర్థం. సహాయం విషయంలో నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరుని చేయుడి అని అంటున్నాను. గలతీ సంఘానికి ఏం చెప్పిన ఆయన అంటే, నేను వచ్చినప్పుడు మీరు ఆఫరింగ్స్ పట్టదు, పౌలు గారు వచ్చిన కమలండి అందరు డబ్బులు ఇవ్వాలి అని అనౌన్స్మెంట్ చేసి అందరూ ఇవ్వటం కాదు. మీరు ముందే ఏం చేయాలి? నేను వచ్చినప్పుడు సందాపము చేయకుండా ఎంత క్లియర్గా చెప్తున్నా. నేను వచ్చినప్పుడు సంద ఏం చేయొద్దు, పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ఈ ఆదివారం ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అయింది కదా? మనం యేసు ప్రభు 3వ దినము తిరిగి లేచిన తర్వాత ఆ సెలబ్రేషన్ అన్నమాట. ఏం సెలబ్రేషన్? యేసయ్య యొక్క పునరుద్ధాన సెలబ్రేషనే ఆదివారం. దాన్నే మనము జరుపుకుంటున్నాం. అయితే అక్కడి నుంచి మరి ఈ చందా పోగు చేయటం కూడా దాంట్లో ఒక భాగం కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పౌలు భక్తుడు ఏ విధంగా సంఘం ఏ విధంగా ఉండాలి చాలా విషయాలు చెప్పినాడు. ఇది ఒక విషయం మనము అవసరం ఉంది కనుక మనము మాట్లాడుకుంటున్నాం. ఏం చేయాలంట? వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన ఎంత కొంత సొమ్ము నిల్వ చేయవలెను. అంటే మన స్తోమత ప్రకారము ఏం చేయాలి? మనము తీసి పెట్టాలన్నమాట. మన స్తోమత కదండి. ఇప్పుడు మన ఒక బిజినెస్ చేసే వ్యక్తి దగ్గర ఏముంటాయి? పెద్ద బిజినెస్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, చిన్న బిజినెస్ దగ్గర చాలా పెద్ద డబ్బులు ఉంటాయి. పెద్ద ఉద్యోగస్తుల దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, చాలా జీతం ఉంటుంది. చిన్న ఉద్యోగం అంటే చిన్న జీతం ఉంటుంది కదండి. ఏదైనా పర్లేదు, కానీ నీ స్తోమత ప్రకారం ఏం చేయాలి కదా. కనుకనే మరి సేవకులకు ఇవ్వాలని చెప్పేసి గివ్ సపోర్ట్ ఫర్ ద మినిస్ట్రీ కదండి. సపోర్ట్ ద మినిస్ట్రీ అన్నమాట. తర్వాత లాస్ట్ ఏంటంటే ప్రేయర్ మినిస్ట్రీ, ప్రార్థన సేవ. కొలస్సీ 4:2 మరి 4 వచనాలు చదువుకున్నాం. కొలస్సీస్ చాప్టర్ 4 verses 2, 3 and 4. ప్రేయర్ మినిస్ట్రీ 2వ వచనము, 3వ వచనం, 4వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే మనము నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచుటకును వాక్యం చెప్పుటకు అనుకూలమైన సహాయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. అంటే సువార్తలో ఉన్న వాళ్ళకి, సువార్త సేవలో ఉన్న వారికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఎవరన్నా కానీ కదా, మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ప్రభువు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు ప్రపంచం అంతా చాలా భయంకర పరిస్థితులు. సువార్త ప్రకటిస్తే ఏంటి వాళ్ళని భయంకరంగా హింసిస్తున్నారు. కొన్ని దేశాలు అయితే చంపేస్తున్నారు. నార్త్ కొరియా, నైజీరియా, కొన్ని దేశాలు, చైనా, మరి మనం చూస్తున్నాం. కొన్ని దేశాలు ఏమి చంపేస్తున్నారు అంతే. అసలు యేసు మాట తీసుకోదని అనేస్తున్నారు. కనుక ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కనుక దేవుళ్ళ ప్రేయర్ మినిస్ట్రీ అంటే దాని అర్థం అంటే ప్రార్థనలో మనము ప్రేయర్ మినిస్ట్రీ అంటే ఒక మినిస్ట్రీ పెట్టుకొని ప్రేయర్ మినిస్ట్రీ అని అట్లా కాకుండా మనమే సొంత ఇండివిజువల్. ఇదంతా ఏంటి? ఇండివిజువల్గా మనం చదువుకుంటున్నాం. ఇండివిజువల్గా ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఒక రాయి ఏ విధంగా ఉండాలి కదండి. కనుక ప్రతి ఒక్కరు సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది కూడా ఒక మినిస్ట్రీ. ప్రార్థన చేయడం కూడా ఏంటిది? ఒక మినిస్ట్రీ. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, పొద్దునంటే పొద్దున, మరి మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం, రాత్రి అంటే రాత్రి, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. అది కూడా ఒక సేవ.
కదండి. కనుక ప్రార్థన చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఫెలోషిప్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మినిస్ట్రీ కదండి. సహవాసం మరియు సంఘ సేవ కదండి. ఇది సంఘంలోనే సేవ, ఇది సంఘం బయట సేవ కాదు కదా. అర్థమైందా? సంఘంలో సేవ అనమాట. సంఘంలో సహవాసంలో చేయవలసిన సేవ అనమాట. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక మళ్ళీ చిత్తమైతే మరో నెక్స్ట్ వెన్స్డే మనం కలుసుకుందాం. కనుక మరి ఈ వాక్యం మీ జీవితంలో బహుగా ఫలించును గాక. మరి ప్రార్థన చేయండి, నా గురించి కూడా ప్రార్థన చేయండి. మన సహవాసం ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.